ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవనీయులు డిఓ గారి కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర మధ్యాహ్న భోజన రంగం రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ నెల 13వ తారీఖు నాడు ఒక్కరోజు జిల్లా వ్యాప్తంగా వంట బంద్ చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు 13వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమాన్ని జిల్లా సిఐటి మధ్యాహ్న భోజన రంగం పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో 13వ తారీఖు నాడు వంట బంద్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉదయం 10:30 వరకు రావాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 13వ తారీఖు నాడు ఖచ్చితంగా మండలంలో అన్ని మండలాల్లో కార్మికులు ఒకరినొకరు పరస్పర సహకారం చేసుకుని ఆ రోజు ఖచ్చితంగా వంట బంద్ చేసి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి మధ్యాహ్న భోజన రంగం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి ఒక్క మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులు వారికి ఉన్న సమస్యలపైన ప్రభుత్వాన్ని సగులు చేయడానికి 13వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు వంటలు బంద్ చేసి అక్కడ వాళ్ళ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకంటే బిల్లులు లేవు, కోడిగుడ్ల బిల్లు ఇంతవరకు రాలేవు. వాళ్ళు చేసి ఇన్ని రోజులు వంట చేసిన బిల్లులు కూడా రాలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఏ విధంగా పిల్లలకు భోజనం అందిస్తారని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు దఫాలుగా వాళ్ళు కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగకుండా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ బిల్లులు వీళ్ళకి వచ్చేటట్టు కనుక చేస్తే కనుక వాళ్ళు విరమించుకుంటారు. లేదంటే 13 నాడు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. వారికి ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్క కార్మికులు వచ్చి ఆ సమస్యల మీద పాల్గొనాలని మధ్యాహ్న భోజన కార్మికులకు మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా పూర్తి మద్దతు కూడా వాళ్లకు తోడ్పాటు అందిస్తామని ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు మేము పిలుపునివ్వడం జరుగుతాం.